హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం పచ్చి మామిడికాయ సంవత్సరం కన్నా ఎక్కువ ఎలా నిల్వ పెట్టుకోవాలి అన్నది చూద్దాము. నేను ఇందులో 2, 3 రకాలు మీతో షేర్ చేస్తున్నాను. ఒకటి మనం మామిడికాయ కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని నిల్వ పెట్టుకోవడం. ఇంకోటి ఒరుగులు, ఇంకా ఆమ్చూరు. సో, మీరు ఈ రకంగా ట్రై చేసి చూడండి. మీకు ఏడాది అయినా కూడా మీకు ఆ మామిడికాయ అనేది మీకు అలాగా నిల్వ ఉంటుంది. సో, ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడ 5 కాయలు తీసుకున్నానండి మామిడికాయ. నేను ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనం ఇది ముక్కల కింద కట్ చేసుకుని ఉప్పు, పసుపు వేసుకొని మనం బయటే పెట్టుకోవచ్చు. అది మనకి సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. నేను ఇది తొక్క తీసేసుకుని ముక్కలు కట్ చేసేసుకుంటాను. దీనికి మనకి కాయ చప్పున కాకుండా మనం కేజీ వెయిట్ ప్రకారం మనం అందులో ఉప్పు, పసుపు కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఇది మనం కట్ చేసేసుకుందాం. నేను ఇది వెయిట్ చెక్ చేసుకుంటున్నానండి. గిన్నె వెయిట్ మనకి 450 గ్రామ్స్ ఉంది. సో అది తీసిన తర్వాత ఇది అప్రాక్సిమేట్గా 1280 గ్రాములు, కాబట్టి 830 గ్రాములు ఉన్నట్టు. ఇది మనకి యాక్చువల్ కొలత అంటే కిలో ముక్కలకి మనం 1/2 కిలో ఉప్పు వేసుకుంటాం. ఇంకొక చెంచాడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. సో నేను దీనికి సరిపడా ఉప్పు వేసేసుకుంటాను. నేను ముందుగా ఈ ముక్కల్లో ఒక చెంచా పసుపు వేసుకుంటున్నాను. ఇవి 830 గ్రాములు ఉన్నాయి కదండి, అందుకని నేను అప్రాక్సిమేట్గా ఒక 200 గ్రాములు ఉప్పు అనేది వేసుకుంటున్నాను అందులో. ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. నేను ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నానండి. ఇది మనం ఒకరోజు పక్కన పెట్టి రేపటికి కొంచెం ఊట వస్తుంది, అప్పుడు మనం గాజు సీసాలోకి తీసుకుని పెట్టుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, మనకి బయటే పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. లాస్ట్ ఇయర్ పెట్టుకున్నదండి, చూసారా ఎలా ఉందో. ఇది మనకి ముక్క కూడా మరీ మెత్తగా ముద్దలా అయిపోదు, మనకి పప్పుల్లోకి వాటిల్లోకి చాలా బాగుంటుంది. సో మనకి ఇక్కడ చూసారా ఊట అంతా కూడా మనకి ఇలాగా ఫ్రెష్గా ఉంటాయి ముక్కలు. ఇది మీరు మామిడికాయ పప్పులోకి వేసుకోవచ్చు, మీరు ఇంకో కూరల్లో కూడా వాడచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఇవి వాడినప్పుడు ఉప్పు అనేది చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇందులో ఉప్పు ఎక్కువ వేస్తాం కాబట్టి. సో మీరు కనుక మామిడికాయ సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు పెట్టుకోవాలంటే ఇది ఒక ఫస్ట్ మెథడ్ అండి. నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. మొన్న కాయలు కోసామండి చెట్టువి, నిన్న యాక్చువల్గాను. సో ఫైనల్గా మిగిలిపోయిన కాయలు కోసాము. ఇవి నూజివీడు రసాలు. సో కోసినప్పుడు కొన్ని కింద పడ్డాయి, ఇలా పగిలినట్టు అయ్యాయి. సో ఇవి మనకి ఆవకాయకి దానికి పనికిరావు కాబట్టి నేను వీటితో నెక్స్ట్ ఇయర్ అంతా మనకి నిల్వ ఉండేటట్టు ఏం చేసుకోవచ్చు అన్నది నేను ప్లాన్ చేశాను. ఫస్ట్ వచ్చేసి ఒరుగులు అండి, మనం ఎండబెట్టుకుని సింపుల్గా ఒరుగులు ఎలా చేసుకోవాలి అన్నది. రెండోది మనం ముక్కలు కట్ చేసేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు, మనకి ఏడాది అంతా ఉంటాయి. బేసికల్గా మ్యాంగో అనేది మనకి ఎంత ఉన్నా సరిపోదు అనిపిస్తుంది మనకి. సో అందుకే నేను వీలైనంత మటుకు 2-3 రకాలుగా పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఆమ్చూర్ పౌడర్ కూడా నేను ఇప్పుడే చేసి పెట్టుకుంటాను, మనకు అసలు పాడవదు. ఒక 2 బాక్సెస్ చేసుకున్నాం అనుకోండి, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఒకటి మనం బయట వాడుకోవచ్చు. అండ్ ఈ కాయలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఆమ్చూర్ చాలా బాగా వస్తుంది. సో ఆల్రెడీ నేను తొక్క తీసేసుకున్నానండి దీన్ని. సో ఫస్ట్ నేను వీటిని పల్చగా కట్ చేసుకుంటాను. సో నేను దీన్ని పీలర్తో కట్ చేసుకుంటానండి. మనకి ఒరుగులకు కానీ ఆమ్చూరికి కానీ పల్చగా బద్దల్లా కట్ చేసేసుకుంటే పీలర్తో మనకి అవి తొందరగా ఎండిపోతాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇలా పీలర్తో దీన్ని కట్ చేసేసుకోవచ్చు. సో మనం మామిడికాయ ఇలా చెక్కులా తరుక్కోవాలంటే మనం గ్రేటర్తో ఇలా గ్రేట్ చేసుకుంటే పల్చగా బద్దల్లో వస్తాయి. వీటిని ఇప్పుడు మనం ఎండలో పెట్టేసుకుందాం. మే అనేది కరెక్ట్ టైం అండి, మనకి ఎండలు స్టేబుల్గా ఉంటాయి కాబట్టి ఈ టైంలో మీరు పెట్టుకుంటే బాగా ఎండుతాయి, నల్లబడకుండా వస్తాయి. ఉప్పు, పసుపు వేసి కూడా పెడతారు, కానీ అవి ఏమవుతాయంటే ఎండిన తర్వాత కలర్ మారిపోతాయి. ఇవి బాగా ఎండుతాయి కాబట్టి కలర్ మారవు, మనకి ఏడాదంతా కూడా నిలవ ఉంటాయి. సో నేను ఒక కవర్ పెట్టుకుని ఎండబెట్టుకుంటాను. సో నేను ఇవి ఇలా ఎండబెట్టుకున్నానండి. మనకి ఇప్పుడు 40+ ఉందండి ఇక్కడ హైదరాబాద్లో ఎండ. సో మనకి ఒక 3 days అయితే బాగా ఎండిపోతాయి. సో డైలీ మనకి ఒక 5-6 hours 5 hours అయితే మినిమం మనం ఇలా ఎండబెట్టుకోవాలి. సో నేను ఇవి ఒక 3 to 4 days ఎండబెట్టుకున్నానండి. ఇప్పుడు ఎండలు చాలా బాగున్నాయి కాబట్టి. కానీ చూసారా ఇవన్నీ ఎంత తెల్లగా బాగా వచ్చాయో, ఇవి చాలా బాగా వచ్చాయి అండ్ తెల్లగా కూడా ఉన్నాయి. ఇలా అంటే మనకి చూసారా ఇలా విరిగిపోతున్నాయి. వీటిని మనం ఒక గాజు సీసాలో పెట్టేసుకుంటే మనకి ఏడాది పాటు నిల్వ ఉంటాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టు కొంతమంది పసుపు, ఉప్పు కూడా వేసి పెడతారండి, కానీ అవి కొంచెం కలర్ మారిపోతాయి. ఎందుకో బేసికల్ నేను అలా ప్రిఫర్ చేయను. ఇది చాలా ఈజీ మెథడ్. సో నేను ఆల్రెడీ కొన్నిలాగా గాజు సీసాలో వేసి పెట్టేసుకున్నాను. ఇది మనం బయటే ఉంచేసుకోవచ్చు అండి, మీకు ఏం పాడవ్వదు.
అండ్ మిగతాది నేను ఆమ్చూర్ పౌడర్ అనేది చేసుకుంటాను. సో ఆమ్చూర్ పౌడర్ అనేది మనం అన్నిట్లోనూ వాడుకోవచ్చు అండి, కూరల్లో కానీ మనకి పప్పుల్లో కానీ. అండ్ ఇప్పుడు మనం చాలామందికి చింతపండు వద్దంటున్నారు డాక్టర్స్ గ్యాస్ట్రిక్ వల్ల. సో మనం ఏం లేదు, ఇవి ఎండిపోయినవి మనం ఎంచక్క మిక్సీలో వేసేసుకున్నాం అనుకోండి, అది మనకి ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఇది మిక్సీ పెట్టేసుకుంటాను. ఇందులో కొన్ని తీసి నేను పక్కకు పెట్టేసుకుంటాను ఉరుగులాగా, మిగతాది నేను ఆమ్చూర్ పౌడర్ అనేది చేసుకుంటాను. మనకు ఒక తూచాయిగా ఒక 500 grams బాటిల్లో వస్తే సరిపోతుంది, ఏడాదంతా ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ పడుతుంది. అండ్ ఇవి రసాలు కాబట్టి చాలా పుల్లగా ఉన్నాయి. ఎండిన తర్వాత కూడా ఇది మనకి పులుపు చాలా బాగుంది. సో నేను ఇప్పుడు కొన్ని స్టోర్ చేసేసుకుని మిగతావి ఆమ్చూర్ చేసేసుకుంటాను. నేను ఇవి ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నానండి. దీన్ని మనం ఫైన్ పౌడర్గా తిప్పేసుకోవాలి అంతే. తిప్పిన తర్వాత ఒక సీసాలోకి తీసుకుంటే సరిపోతుంది. నేను ఫస్ట్ ఇది తిప్పేసుకుంటాను. సో ఇలా మిక్సీ పెట్టేసుకున్నాం కదండి, చూసారా ఎంత ఫైన్ పౌడర్ అయిపోయిందో. నేను మీకు ఇది ప్లేట్లోకి తీసి చూపిస్తాను. సో చూసారా, ఇది మనకి ఇలా ఫైన్ పౌడర్లా అయిపోయింది. దీన్ని మనం కూరల్లో, కొన్ని మసాలా కూరల్లో వాడుకోవచ్చు, మనం మామూలుగా చేసుకునే కర్రీస్లో వాడుకోవచ్చు, పప్పుల్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మన చింతపండు ప్లేస్లో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అండి. ఇది ఇప్పుడు నేను ఒక సీసాలోకి తీసేసుకుని స్టోర్ చేసేసుకుంటాను. సో నేను ఇది ఇప్పుడు సీసాలోకి తీసేసుకున్నాను, చూసారా. ఇది ఒక పెద్ద బూస్ట్ సీసా వచ్చింది. అండ్ ఇంకోటి నేను ఇప్పుడు రెగ్యులర్ యూస్ చేసుకోవడానికని కొంచెం పెట్టుకున్నాను. మీరు కొంచెం మురుగ్గా కనుక వస్తే మీరు ఒకసారి దాన్ని జల్లి పెట్టుకుంటే మీకు అది ఫైన్గా వచ్చేస్తుంది. ఇలా ఉన్న మురుగ్గా ఉన్నది కూడా మీరు పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు అండి జల్లించిన తర్వాత. అది పప్పులో దాంట్లో మనం వేసేసుకున్న అది మెత్తగా అయిపోతుంది తప్ప మీకు పంటికి తగలదు. సో చూసారా. అండ్ మనం బయట కొనుక్కున్న దానికన్నా ఈ ఆమ్చూర్ అనేది చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీరు కూడా ఆమ్చూర్ ట్రై చేయండి, ఒరుగులు పెట్టుకోండి, అండ్ ఎలా వచ్చాయనేది ఒక కామెంట్ పెట్టండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.